మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరచి చూడండి. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చినదేమనగా, జనులు మీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. మళ్ళీ ఆ మాట చదువుతున్నాను. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారిని ఎదుట నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఈ మాట ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, పోయిన వారంలో 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఆ 2 వాక్య భాగములలో మొదటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట పేతురుకి అలాగే యేసుప్రభువు వారికి మధ్య జరిగిన సంభాషణ మనం పోయిన వారంలో చూసాం. ఈ వారంలో ఈ 2వ మాట మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాటను మనందరము ధ్యానిద్దామని మీ అందరికీ పోయిన వారం నేను చెప్పి ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాంశము ఏమిటి అంటే, దేవుడు మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ఎంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎలా ప్రేమించారు, మన కోసం ఏం చేశారు అనే విషయాన్ని పోయిన వారం మనందరము చూసాం. ఇప్పుడు ఈ సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం ద్వారా అంతలా ప్రేమించినటువంటి దేవుణ్ణి, అంతలా ప్రాణమిచ్చినటువంటి దేవుణ్ణి, అంతలా పోషించినటువంటి దేవుణ్ణి వారు ఏ విధంగా విసర్జించారో అనేది ఈ వారం మనం చూద్దాం. ఇంతకీ ఈ మాటలు చెప్పడం వెనక నాకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఈ లోకానికి నరావతారిగా యేసుక్రీస్తుగా ఆయన అవతరించి ఆ కలువరి శిలువపై ఆఖరి రక్తపు బొట్టు చిందేంత వరకు కూడా తన రక్తాన్ని ధారబోసి రక్షణిచ్చి మనలను పాపం నుంచి విడిపించి ఆయన మనలను తన పిల్లలుగా చేసుకున్నారు. ఇది 2 వారాల నుంచి వింటూ వస్తున్నాం. అయితే ఇంతలా ప్రేమించినటువంటి మనము, దేవుడు ప్రాణం పెట్టి రక్షించి తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చి రక్షణ అనుగ్రహించినటువంటి మనము ఈరోజు అంతలా ప్రేమిస్తున్నటువంటి దేవుని పట్ల ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నామో ఈ సందర్భానుసారంగా ఆ సందర్భం అనేటువంటి అర్థములో మనల్ని మనము ఈరోజు చూసుకుందాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వర్గమైనటువంటి ప్రజల కోసం. ఆ ప్రజల పేరేంటి అంటే ఇశ్రాయేలు ప్రజలు. చెప్పండి, ఏంటి వాళ్ళ పేరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యలో సేవకునికి జరిగినటువంటి కొన్ని సంఘటనలను, కొన్ని సందర్భాలు అనే అర్థములో మన స్థితిని ఈరోజు మనం చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఏ సందర్భాన్ని చూసినా అది ఒక అర్థములా మన ముందు పెట్టుకోవాలి. అంటే మన జీవితము తేట తెల్లగా ఆ సందర్భాల్లో కనబడుతుంది. అంటే వారు ఆ రోజు ఎలా చేశారో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, వారు అలా చేశారు కాబట్టి మనం ఈ రోజు ఏం చేయాలి అనేది ఈరోజు మనం ఒక అర్థంలో చూసినట్లు ఈ సందర్భాలన్నిటినీ చూద్దాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించానని ఆయన చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజల్ని తెరవండి. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం తెరవండి. ఈ 1వ అధ్యాయంలో ప్రియులారా, యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎంతలా ప్రేమించారు ఆయన పిల్లలను, ఆ ప్రజలను చెప్తున్నారంటే 2వ వచనం 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు ఏం చేశారంట? పిల్లలను పెంచి గొప్పవారిగా చేశారంట. ఎలా పెంచారంటే ఆయన ఎంతో గొప్పగా పెంచారు. పెంచి ఆయన పిల్లలను ఒక గొప్పవారిగా చేశారు. అయితే గొప్పవారిగా చేసినటువంటి ఆ ప్రజలు ఏం చేశారంట? వారు నా మీద తిరగబడి ఏం చేశారంట ఆ ప్రజలు? ప్రియులారా,
తిరగబడి ఉన్నారు. ఇప్పుడు పోయిన వారం మనం విన్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఆయన మనలను ఎంతో ఉన్నతంగా ప్రాణం పెట్టి రక్షించి మనందరినీ కాపాడి తన పిల్లలుగా చేసుకున్నారు. వీళ్ళను కూడా కనీ పెంచి గొప్పవారుగా చేశారు. వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి అపరాధములు, వాళ్ళు చేసినటువంటి దోషములు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు చూద్దాం మనం. అదే సందర్భంలో దేవుడు సమూయేలును పిలిచి చెప్తున్నాడు, సమూయేలు, ఈ ప్రజలు ఏం చేశారంటే నిన్ను విసర్జించారు అనుకుంటున్నావు, నిన్ను విసర్జించలేదు. వాళ్ళు ఎవరిని విసర్జించారో తెలుసా? నన్నే విసర్జించారు. వాళ్ళు నిజంగా వాళ్ళు విసర్జించారంట ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విసర్జించారంటే సాక్షాత్తు దేవుణ్ణి వారు ఏం చేశారు? విసర్జించారు. విసర్జించడము అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను చాలా ప్రదేశాల్లో వాక్య పరిచర్య చేస్తుంటాను. చాలా మంది ప్రజలు తెలుసు, చాలా మంది సేవకులు తెలుసు. వీళ్ళందరూ ఫోన్ల ద్వారా లేకపోతే ముఖాముఖిగా వాళ్ళ మధ్యకి నేను వెళ్ళినప్పుడు చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పే విషయాల్లో ఒకరోజు ఒక తండ్రి చాలా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుని ఒక సందర్భాన్ని చెప్పాడు. అదేంటో మీకు చెప్తాను వినండి. అంటే విసర్జించడం అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు ఆ తండ్రి ఏం చేశాడంటే ప్రియులారా, తన కూతురు ప్రియులారా చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాడంట. ఆ తండ్రి చాలా గారాబంగా పెంచి ఏదడిగినా ప్రియులారా చిన్నప్పటి నుంచి అది కొంటూ ఆ ఆడపిల్లను చదివిస్తూ కాలేజీలో జాయిన్ చేస్తూ స్కూల్లో జాయిన్ చేస్తూ అవసరాలన్నీ తీరుస్తూ ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నతమైన చదువును చదివించారంట ఆ తండ్రి. అయితే ప్రియులారా ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వివిధ చెడ్డ అలవాట్లు నేర్చుకుని తన తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఎవరి కోసమో 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆ తండ్రి ఆ రోజు నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుని ఏం చెప్పాడంటే, నేను ఎంతలా పెంచానండి నా కూతుర్ని. ఆ అమ్మ ఏం చేసిందంటే 20 సంవత్సరాలు పెంచినటువంటి ప్రేమను విడిచిపెట్టి ఏం చేసింది? ఎవరో కావాలని చెప్పి కన్న పేగు బంగాన్ని తెంచుకుని మమ్మల్ని వద్దనుకుని ఏం చేసింది? ఇది విసర్జించడం అంటే. దేవుణ్ణి కూడా ప్రియులారా ఆ ప్రజలు ఏం చేశారంట? విసర్జించేశారంట. వద్దు అనుకున్నారంట దేవుణ్ణి. ఏంటి అంతలా ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి, అంతలా పోషిస్తున్నటువంటి దేవుణ్ణి, అంత గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి ఆ ప్రజలు ఏం చేశారు? వద్దు అనుకుని ఏం చేశారంట? విసర్జించేశారంట ప్రియులారా. ఎలా విసర్జించారో తెలుసా? మమ్మల్ని నువ్వు ఏలొద్దు. ఏంటి అంతలా ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి. మరి ఈ రోజు ప్రియులారా యేసు ప్రభువారు కూడా మనందరినీ ఎంతో ఉన్నతంగా ప్రేమించారు. తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని కార్చారు, విలువైన రక్షణ ఇచ్చారు. అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారమైనటువంటి మనల్ని తన పిల్లలుగా చేసుకుని ఆయనకు చెందిన సమస్తం మీద మనల్ని ఒక అధికారిగా ఆయన పిల్లలుగా పెట్టారు. అలా ఉన్నటువంటి మనము ఈ రోజు ప్రియులారా దేవుణ్ణి వద్దనుకుంటున్నామో, కావాలనుకుంటున్నామో, అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుని పట్ల ప్రేమను చూపిస్తున్నామో, తిరుగుబాటు మనస్తత్వాన్ని దేవుని ఎడల చూపిస్తున్నామో ఈ రోజు మనకు తెలియాలి. ఈ రోజు మనకి ఇది తెలియాలంటే ఆ రోజు ఆ ప్రజలు ఏం చేసి తిరగబడ్డారో, ఏం చేసి దేవుణ్ణి బాధ పెట్టారో, ఏమి చేసి దేవుణ్ణి వద్దనుకున్నారో మనందరికీ తెలియాలి. మొదటగా వాళ్ళు ఏం చేశారో మనం చూసే ముందు మొదట దేవుడు ఏం చెప్పారు? ఈ ప్రజలన్నీ ఏం చేశారు? ఈ ప్రజలు విసర్జించారంట. ఏం చేశారు ప్రజలు? వీళ్ళు దేవుణ్ణి విసర్జించారు. ఇంకో మాట కూడా చెప్తున్నాడు దేవుడు. విసర్జించడం మాత్రమే కాదు, వారు ఏం చేశారంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ప్రియులారా అందులో కూడా ఏమనుందంటే అక్కడ 4వ లైన్ చూడండి. మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఏం చేశారంట ప్రియులారా? మొదటిగా ఏం చేశారు వాళ్ళు? మొదటిగా ఫస్ట్ది విసర్జించారు, దేవుణ్ణి వద్దనుకున్నారు. రెండోది ఏం చేశారు? ఇక్కడ నిర్లక్ష్యం చేశారంట. ఎవరిని నిర్లక్ష్యం చేశారు? సాక్షాత్తుగా దేవుణ్ణే వద్దనుకున్నారు, విసర్జించారు. రెండోదిగా వీళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తారు, అశ్రద్ధ చేస్తారు దేవుణ్ణి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ముందుకు చూద్దాం చూడండి. ఎక్సోడస్ అంటే నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, కాగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చును,
నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారు? మొదటిగా వద్దనుకున్నారు, విసర్జించారు. రెండోదిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ఏం చేశారు ఈ ప్రజలు? దేవుణ్ణి విడిచిపెట్టి చెడిపోయారు. వీళ్ళందరూ ఎవరంటే విలువైనటువంటి దేవుని కార్యాలు చూసిన వాళ్ళే. మొదటిగా ఏం చేశారు? విసర్జించారు. రెండోదిగా ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు. మూడోదిగా ఏం చేశారంటే వాళ్ళు చెడిపోయారంట ఆ ప్రజలు. ఇంకా ఏం చేశారో చూద్దాం, చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొన్నారు. దేవుణ్ణే వద్దనుకున్నారు, దేవుణ్ణే నిర్లక్ష్యం చేశారు, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయి చెడిపోయారు. దేవుడు వారి మీద పెట్టినటువంటి అధికారి అయినటువంటి దైవజనుడి మీద ఏం చేశారు? సనుగుకొన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మీకు త్వరగా చెప్తాను, చూడండి. సంఖ్యాకాండం కాదు, నిర్గమకాండం 33వ అధ్యాయము 33వ అధ్యాయం ప్రియులారా, 3వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమకాండం 33:3 చూస్తే, వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోషేతో చెప్పును. ఇక్కడ ఏం చేశారంట? వాళ్ళు ఎలా మారిపోయారు? లోబడనొల్లని. అమ్మ అర్థమవుతుందా? వీళ్ళు ఎలా మారిపోయారో? దేవుణ్ణి విసర్జించారు, తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయి చెడిపోయారు. ఇంకా ఏం చేశారు? సేవకుల మీద సనుక్కున్నారు. ఆ తర్వాత ఎక్కడేం చేశారు ప్రియులారా? వారు లోబడే తత్వాన్ని కూడా మీరిపోయి ఏం చేశారు? ఆ ప్రజలు బయటకు వచ్చేసారు. ఇలా లోబడలేదు కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అసలు మీతో రాను. మీరు ఏం చేశారు తెలుసా? ఈ ప్రజలను ఎలా చేశారు కాబట్టి ఒకవేళ కానీ నేను వచ్చాను అంటే ఎవరిని చంపేస్తాను నేను తెలియదు, కాబట్టి నేను మీతో కూడా ఏం చేయను, నేను రాను, మీరే వెళ్ళిపోండి, నేను మీతో కూడా రాను. ఎందుకు రావంటే ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలుసా? వీళ్ళ లోబడరు, మాట వినని ప్రజలు, కాబట్టి నేను మీతో రాను. చూసారు ఎన్ని చేశారు? ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, ఈ 33:3 మనం చదువుకున్నాం కదా, చూసారా? ఇన్ని కార్యాలు చేశారు వాళ్ళు. ఎవరు? సాక్షాత్తు దేవుడే పెంచినటువంటి పిల్లలు, సాక్షాత్తు దేవుడే పోషించినటువంటి పిల్లలు, సాక్షాత్తు దేవుడే బానిసత్వంలో నుంచి ప్రార్థన విని విడిపించినటువంటి ఈ పిల్లలు, ఈ ఇశ్రాయేలీలు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. దేవుడు పుట్టించినటువంటి ఈ ప్రజలే, దేవుడు విడిపించినటువంటి ఈ ప్రజలే వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రియులారా? గొప్పవారిగా చేస్తే దేవుణ్ణి వద్దనుకుని విసర్జించారు, నువ్వు వద్దని. తర్వాత ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఏం చేశారు? దేవుడి సంధిలో నుంచి తొలగిపోయి చెడిపోయారు. తర్వాత ఏం చేశారు ప్రియులారా? సేవకుడు మాటకు విధేయత చూపకుండా సేవకుడి మీదే వాళ్ళు ఏం చేశారు? సనుక్కున్నారు. తర్వాత ఏం చేశారో తెలుసా? వాళ్ళు లోబడే తత్వంలో నుంచి కూడా మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ప్రియులారా. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఒకప్పుడు సాక్షాత్తు దేవుని ప్రేమను, దేవుని కార్యాలను కళ్ళారా చూసినటువంటి ప్రజలు, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి ప్రజలు చూసారు ఎలా మారిపోయారో. ఇప్పుడు ఇంతవరకు మనం చూసాం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము అంతలా ప్రేమించినటువంటి దేవుణ్ణి, అంతలా ప్రాణమిచ్చినటువంటి దేవుణ్ణి, అంతలా ప్రియులారా మన కోసం రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి, సాక్షాత్తు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ దేవుని పట్ల ఈ విధమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి అర్థములో మనము చూసుకోవాలి. అందుకే ఈ వాక్య భాగాన్ని చెప్తున్నాను. వారు చెడిపోయారు, నిర్లక్ష్యం చేశారు, దేవుని వద్దనుకున్నారు, మాట వినే తత్వంలోంచి బయటకు వచ్చారు. చివరికి సేవకుడికి కూడా విధేయత వాళ్ళు చూపలేదు. ఎందుకు వాళ్ళు అలా మారిపోయారు? అసలు ఎందుకు అలా మారిపోయారు? దేవుడు సరిగ్గా చూడలేదా వాళ్ళని? అంటే చూశాడు. దేవుడు కూడా ఎలా చూశాడో ఒక మాట చూపిస్తాను చూడండి. 78వ కీర్తనలోకి రండి ఒకసారి. వీళ్ళు ఎందుకు దేవుడు ఏమి ఇవ్వలేదని వీళ్ళు మారిపోయారా? అసలు దేవుడు వీళ్ళని ఎలా చూసుకున్నారో అనేది కూడా మనకు ఒకసారి తెలియాలి. ఇప్పుడు చూడండి 78వ కీర్తనలోనికి ఒకసారి రండి. 78వ కీర్తనలోనికి వచ్చి ప్రియులారా ఏం చేయాలంటే మనం 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 10 నుంచి నేను చదువుతున్నాను. వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఇలా దేవుడు ఏం చేశారో కిందకి చూడండి.
ఐగుప్తు దేశంలోని సోయను కేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన సంద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. ఆయన నీటిని రాశిగా నిలిపాడు. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాడు. అరణ్యములో ఆయన బండలను చీల్చాడు. సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు. నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాడు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. తక్కువ చేయలేదు దేవుడు వాళ్ళకి. బండని చీల్చాడు, నీటిని రప్పించాడు, ఆకాశాన్ని తెరిచాడు, మన్నాని దేవుడు కురిపించాడు. వాళ్ళని ఎంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళకు కాపుదలగా, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఎంత కాపుదలిచ్చి, ఎంత ప్రేమించి, విలువైనటువంటి ఆహారం పెట్టి, మధురమైనటువంటి జలాన్ని వారికి త్రాగించి అంత గొప్పగా చూశారు. అయినా సరే వారు ఏం చేశారు? 17 చూడండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చారు. అడవిలో మహోన్నతుని మీద వారు తిరగబడ్డారు. తమ హృదయములో దేవుణ్ణి వారు శోధించారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు వీరు దేవుణ్ణి వద్దనుకున్నారు? ఎందుకు విసర్జించారు? ఎందుకు ప్రభువా మా జీవితం మీద నువ్వు కర్తగా ఉండొద్దు అని దేవుణ్ణి తోలనాడారు? వాళ్ళు వద్దనుకున్నారనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు వద్దనుకున్నారు అనేది తెలిస్తే మనకు అర్థమైపోతాం మనం కూడా ఎందుకు దేవుణ్ణి వద్దనుకుంటామో. అసలు వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు ముందు దేవుణ్ణి? ఎంత ప్రేమ చూపించినటువంటి దేవుణ్ణి, బండను చీల్చినటువంటి దేవుణ్ణి, ఆకాశము తెరిచి మన్నాను కురిపించినటువంటి దేవుణ్ణి వద్దనుకోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మనకు తెలియాలి. చూడండి, మనుషులు మనం వద్దనుకోవడానికి మనలో ఏదో నచ్చకపోతే వదిలి వెళ్ళిపోతారు. అవునా కదా ప్రియులారా? మరి దేవుల్లో వీళ్ళకి ఏం నచ్చలేదు దేవుణ్ణి వదిలిపెట్టేయడానికి? ఆయన ఏమన్నా తక్కువ చేశాడంటే తక్కువ చేయలేదు, చాలా గొప్పగా చేశాడు దేవుడు వాళ్ళకి. కానీ దేవుణ్ణి వద్దనుకోవడానికి కారణాలు ఏంటి? నా వైపు చూడండి అందరూ. దేవుణ్ణి వద్దనుకోవడానికి వాళ్ళ ఆత్మీయ జీవితంలో, వారి ప్రయాణంలో ఏమి సంభవించాయి? చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనందరం వినాలి. మొదటిగా దేవుణ్ణి వారు వద్దనుకోవడానికి కారణాలు ఏంటి? వాళ్ళు ఏం చేశారు అసలు? ఒకసారి మనం చూస్తే ప్రియులారా, మొదటిగా చూడండి ప్రియులారా, ఈ ప్రజలు దేవుని విసర్జించడానికి కారణం చూద్దాం మనం. మొట్టమొదటిగా నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము తెరవండి. 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్ము ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు మేము ఏమైపోతాము? దాసులమైపోతాము అని. ఈ అరణ్యములో చావడం కంటే ఐగుప్తీయులకు దాసులగుటయే మేలు. ప్రియులారా, వీళ్ళు దేవునిని వద్దనుకోవడానికి మొట్టమొదటిగా జరిగినటువంటి సంగతి ఏంటంటే, వీరు దేవుణ్ణి వద్దనుకోవడానికి ప్రియులారా అక్కడ జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. వీళ్ళు కానానుకు ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎదుట చూస్తే ఏం కనిపించింది? ఏ సముద్రం? ఎర్ర సముద్రమేమో ఎదర కనిపించింది. వెనక చూస్తే ఫరో సైన్యమేమో తరుముకుంటూ వస్తుంది. ఈ రెండిటి మధ్యన ఇరుకును పడిపోయి ప్రియులారా వారు దేవుణ్ణి వద్దనుకోవడానికి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిదే వారు తమ్మును నడిపిస్తున్నటువంటి దేవుని మీద విశ్వాసాన్ని పెట్టుకోలేదు. కానీ అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో విశ్వాసాన్ని కనపరుచుకోలేదు. కానీ వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసా? ఫరో సైన్యానికి భయపడ్డారు వీళ్ళు. అంటే వీళ్ళ దేవునికి వద్దనుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? బాబోయ్ వీళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో. ఏంటి అప్పటి వరకు 10 తెగుళ్ళు చూసినటువంటి 10 ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి ఆ ప్రజలు ఇప్పుడు ఏం చేశారో తెలుసా? సడన్గా ఎవరికి భయపడిపోయారు? వెనకాల వస్తున్నటువంటి ఎవరికి? ఫరోకి భయపడిపోయారు. ఎదర చూస్తేనేమో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళు ఏమనుకున్నారంటే, మా దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు, రక్షించలేడు. ఎంత భక్తి చేస్తున్నామో, ఇన్నిసార్లు మందిరానికి వెళ్తున్నామో, ఇన్ని కానుకలు అర్పిస్తున్నామో, ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, హాస్పిటల్ బెడ్ ఎక్కితే చాలు మనం చేసే ప్రార్థన మీద మనకు ఏముండదు ప్రియులారా?
విశ్వాసం ఉండదు. చాలా సందర్భాల్లో మన ఎదుట కూడా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. వెనకాల చూస్తే శత్రు సైన్యం అంటే అపవాది సైన్యము మనల్ని వెంటాడుతూ తెగుళ్ళను, బాధలను, ఇబ్బందులను, ఇరుకులను, సమస్యలను మన వెనకాల అవి సాతాను ప్రియులారా ముందుకు తోస్తూ ఉంటుంది. ఎదురు చూస్తేనేమో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ సమయంలో మనం కూడా దేవుణ్ణి వద్దనుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? అంత గొప్ప దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ విశ్వాసంలో నుంచి మనం ఏం చేస్తాం ప్రియులారా? తొలగిపోతాం. వీరు దేవుణ్ణి మాకు వద్దు అనుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, వీళ్ళు ఎవరికి భయపడ్డారో చెప్పండి. వీరెవరికి భయపడ్డారు? ఫరో సైన్యానికి భయపడ్డారు. ఫరో సైన్యానికి భయపడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఒక నరమాత్రులు అప్పటి వరకు 10 తెగుళ్ళు చూసినటువంటి ఈ ప్రజలు ఎవరికి భయపడిపోయారు ఇప్పుడు? అంటే దేవుని మీద నుంచి విశ్వాసాన్ని ఎలా ఏం చేశారు? పక్కకు పెట్టేసుకున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు కాదు, మా దేవుడు మమ్మల్ని రక్షించలేడు, ఈ కష్టాల నుంచి మమ్మల్ని తీసివేయలేడు, మేము ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా, మేము వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులైపోతాము. వీళ్ళు, ఈ ప్రజలు, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి ఈ ప్రజలు అందుకు దేవుడిని వద్దనుకున్నారు. వాళ్ళం దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు? రక్షించలేడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నీ విశ్వాసం ఎలా ఉందో ప్రియులారా? చాలా సందర్భాల్లో మనం కూడా ప్రియులారా దేవుణ్ణి ఎందుకు వద్దనుకుంటామో తెలుసా? మనం జీవితంలో జరుగుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు రాగానే మా దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు? రక్షించలేడు. మా దేవుడు మమ్మల్ని ఏం చేయలేడు? రక్షించలేడు. ఈ సమస్యల నుంచి ఏం చేయలేడు? గట్టెక్కించలేడు. వెనకాల నుంచి సమస్యలు తరుముతున్నాయి, ఎదరి నుంచేమో ఎదరికి వెళ్ళలేనటువంటి ఈ పరిస్థితుల్లో అసలు మమ్మల్ని ఎవరు రక్షిస్తారో, ఎంత ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి విశ్వాసంలోంచి ఏం చేశారు? వాళ్ళు బయటకు వచ్చేసారు. విశ్వాసం నుంచి బయటకు వచ్చేసి ఫరో సైన్యానికి భయపడిపోయి ఏం చేశారు తెలుసా ప్రియులారా? ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు ప్రొటెక్షన్ ఉండదు, ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు భద్రత ఉండదు, ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు మా సమస్యల నుంచి మేము గట్టెక్కలేము. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ప్రియులారా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆకాశ మహాకాశాలనే సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆయన భూమిని ఈ శూన్యములో గుండ్రముగా ఏ ఆధారము లేకుండా వేలాడదీసినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవుడు ఆయన. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి దేవుడు ఆయన. కుంటివారికి కాళ్ళు ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ప్రియులారా, మరణమే ఆయన మీద ప్రభుత్వం చేయకుండా మరణాన్నే గెలిచి సజీవుడిగా, ఈ రోజుకి కూడా సజీవుడిగా ఉంటున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. మనం కూడా దేవుని వద్దనుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా ప్రియులారా? కొన్నిసార్లు ఈ సమస్యల మీద పడిపోతూ ఉంటాయి. మా దేవుడు మమ్మల్ని ఏం చేయడు? రక్షించడు. అలాంటి అవిశ్వాసంలో ఉన్నారా మీరు? దేవుడు కానీ రక్షించడు అనుకుని ప్రియులారా, ఒక విషయం చెప్తున్నాను. విశ్వాసము లేని వాళ్ళు దేవునికి ఇష్టలు కారంట. మరి మీ హృదయం సమస్యల తట్టు చూస్తుందా, లేకపోతే బాధల వైపు చూస్తుందా, కష్టాల వైపు చూస్తుందా? అదే సమస్యల్లో ఉంచి మీ కళ్ళు దేవుని వైపు చూస్తున్నాయా? ఒక్కసారి మనము గుర్తెరగాలి ప్రియులారా. ఒకవేళ మన సమస్యల్లో నుంచి దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడు అనేటువంటి విశ్వాసం మనకు లేదనుకోండి, మనము దేవునికి ఏం కామంట? విశ్వాసము లేకుండా ఏ వ్యక్తి దేవునికి ఇష్టడు కాదు. అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, విశ్వాసము లేని వ్యక్తి దేవుణ్ణి సంతోషపరచలేడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ దేవుణ్ణి వద్దనుకోవడానికి కారణాలు ఏంటి? వీళ్ళు దేనికి భయపడుతున్నారు? ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు ప్రొటెక్షన్ లేదు. మనం కూడా అలాగే అనుకుంటాం, ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు కష్టాలు తీరు, ఇబ్బందులు తీరు. కానీ గుర్తెరగండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరణమే ప్రభుత్వం చేయలేకపోయింది ఆయన మీద. ఈరోజు ప్రియులారా, ప్రపంచంలో ప్రియులారా, ఈ వైద్య శాస్త్రం ఎంత గొప్పగా పైకి వెళ్ళిపోయిందంటే, బుర్ర తీసి బుర్ర పెట్టేస్తున్నారు, తల తీసి తల అతికించేస్తున్నారు, గుండె తీసి గుండె అతికించేస్తున్నారు, లివర్ తీసి లివర్ పెట్టేస్తున్నారు, ఏ అవయం పోయినా వేరే అవయం అతికేస్తున్నారు ప్రియులారా. ఎంత గొప్పగా అభివృద్ధి చెందినటువంటి ఈ మెడిసిన్, ఈ వైద్య శాస్త్రం కూడా మరణాన్ని ఇంతవరకు ప్రియులారా ఏం చేయలేకపోయింది? జయించలేకపోయింది ప్రియులారా. కానీ వైద్య శాస్త్రమే, ఈ లోకమే జయించలేనటువంటి మరణాన్ని ఎవరు జయించారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్నే జయించినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు విడిపించలేడా? కాబట్టి సమస్యల కోసం ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుణ్ణి వద్దనుకోకండి. రెండోది, వాళ్ళు దేవుణ్ణి వద్దనుకోవడానికి రెండో కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రయాణంలో ప్రియులారా, తెరవండి నిర్గమకాండం 16వ అధ్యాయము. నిర్గమకాండం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. 16:3లో చదవండి.
ఇశ్రాయేలీలు సమాజం అంతయు మోసే ఆహారం మీద సనుక్కున్నారు. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చచ్చుటకు అరణ్యములోనికి మమ్ములను అక్కడ నుండి తోడుకొని వచ్చుతురని వారితో చెప్పారు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే తినడానికి ఆహారం లేదు. ఏం లేదు చెప్పండి ప్రియులారా, చెప్పండి అందరూ. బూరు కొడుతుందా మీకు? మాట్లాడట్లేదు మరేంటి? మాట్లాడండి. వీళ్ళకి ఏం లేదు, ఆహారం లేదు. వీళ్ళకి ఆహారం లేదు. వేరే సందర్భంలో నీరు కూడా ఉండదు. ఆ సందర్భం మీకు తెలుసు. అక్కడ నీరు కూడా ఉండదు, ఆ జలం అంతా చేదుమయమైపోతాయి. అక్కడ కూడా మోసే ఆహారాల మీద సనుక్కుంటారు. ఇంకో సందర్భంలో వీళ్ళు తినడానికి మన్నా ఉంటుంది తప్ప ప్రతిరోజు ఈ మన్నా ఏం తింటాం, మాకు మాంసం కావాలని చెప్పి దేవుని మళ్ళీ సనుక్కుంటారు. ఈ 3 సందర్భాలు చూస్తే ఈ ప్రజలు దేవునిని వద్దు అనుకోవడానికి కారణం ఏంటంటే పనికి మాలిన శరీర సంబంధమైనటువంటి తిండి కోసం. దేనికోసం అంటే ఈ అరణ్యంలోనికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఆహారం లేకుండా చేశాడు. మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ఈ దేవుడు నీరు లేకుండా చేశాడు. మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు ఈ మన్నా, ఇది కొత్తిమీరలా కనబడుతుంది, దీన్నే మాకు ఇస్తున్నాడు. మేము ఏం తిన్నామో తెలుసా? ఎక్కడ? ఆ మాట ఒకసారి చూద్దాం. చూడండి వాళ్ళు ఎంత దరిద్రంగా మాట్లాడారంటే, నంబర్స్ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. అక్కడ చూడండి వాళ్ళు ఎలా మాట్లాడారంటే, ప్రియులారా, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులు మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోతుంది. వీళ్ళకి ఏం గుర్తొచ్చేస్తుందంట? ఈ అరణ్యంలో అక్కడ తిన్న దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు. అది ఎలా ఉంటుందో మరి ఇప్పటివరకు చూడలేదు. తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు ఇలా గుర్తొచ్చేసి మాంసం తినాలనిపించి ఎప్పుడు మన్నా మన్నా మన్నా. అక్కడ కింద అంటారు, ఈ మన్నానే తినిపిస్తున్నావు మాకు. చూడండి 6వ వచనం 7 చూడండి. ఈ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఇది ఎలాగే ఉంటుంది. ప్రతిరోజు ఈ మన్నాను పెట్టి ఏం చేస్తున్నావు? మమ్మల్ని చంపేస్తున్నావు. మాకు ఇంక ఇదే ప్రతిరోజు మన్నా అయిపోతుంది. మాకు ఏం కావాలనిపిస్తుంది? మాంసాన్నే తినాలనిపిస్తుంది. వాళ్ళు దేవునికి వద్దనుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉచితంగా తిన్నాం చేపలు, అబ్బో ఎంత బాగుండేదో, ఆ లైఫ్ సూపర్ ఉండేది. ఎలా ఎంజాయ్ చేసే వాళ్ళం అంటే చేపలు తిన్నాం, మాంసం తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, అన్ని తిన్నాం. ఈరోజు ఈ చప్పగా ఉన్నటువంటి ఈ మన్నా మాకు ప్రతిరోజు దేవుడు పెడుతున్నాడు. వీళ్ళు వద్దనుకోవడానికి రెండో కారణం ఏంటో తెలిసే ప్రియులారా? వారు దేవుడి దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నటువంటి కారణం ఏంటంటే, మేము ఈ దేవుడి దగ్గర ఉంటే ఈ చప్పగా ఉన్నటువంటి తిండే తినాలి, ఈ చప్పగా ఉన్న తిండే తినాలి. కాబట్టి ఈ దేవుడి దగ్గర ఉన్నామంటే ప్రతిరోజు ఇదే, మాకు మాంసం లేదు అని ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవుని వద్దనుకోవడానికి రెండో కారణం కూడా ఇదే, విసర్జించడానికి కారణం. దేనికి వద్దనుకున్నారు? పనికి మాలిన దేనికోసం? తిండి కోసం. రోజు తినే తిండి కోసమే. ప్రియులారా మనం కూడా దేవుణ్ణి ఎందుకు వద్దనుకుంటాం తెలుసా? ఈ భోజనం అనే విషయంలో చాలా మంది దేవుణ్ణి వదిలేస్తారు. ఎలా వదిలేస్తారో చెప్పనా? భోజనాన్ని సంపాదించుకోవడం కోసం దేవుని మందిరమే మానేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను వినండి. ఈరోజు 2000 రూపాయలు కూలంటే మందిరంలో ఒక్కడు కూడా కనపడ్డాం, బలమైన విశ్వాసులు తప్ప. మీరు కాదు, బయట సంఘాల్లో వాళ్ళు. మీరందరూ మంచోళ్ళమ్మా, మిమ్మల్ని ఏమంటలేదు. ఈరోజు ప్రియులారా 2000 రూపాయలు కూలన్నారు అనుకోండి, బయట ఈరోజు మందిరంలో ఎంతమంది కనపడతారు? శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని కోసం దేవుని వద్దనుకుంటున్నారు చాలామంది ప్రియులారా. దేవుని వాక్యంలో ఏముందంటే, ఒక్కరోజు గడుపుడు దేవుని సన్నిధిలో ఎన్ని దినాలతో సంబంధం? 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన ఏం చేస్తారు? ఈరోజు ప్రజలు శరీర సంబంధమైన భూ సంబంధమైన ఆహారం కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏం చేస్తారో తెలుసా? మాంసం తినడం కోసం, లేకపోతే ఈ శరీర సంబంధమైన తిండి కోసం ఏం చేస్తారో తెలుసా? ₹1 ఎక్కువ వస్తే దేవుని సన్నిధి ఏం చేస్తారో నిజంగా మానేస్తారు దేవుని సన్నిధి. ఒక్క కూలి పని ఎక్కువ వస్తే చాలు ప్రియులారా, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చే పరిస్థితి అయితే చాలు ప్రియులారా. ఈరోజు ఏం చేస్తారో తెలుసా ప్రియులారా? దేవుని విడిచిపెట్టి మందిరానికే రారు ప్రియులారా.
ఆ రోజు వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు. ఎందుకో తెలుసా? వారు శరీర సంబంధమైన తిండి కోసం, ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు ఏం రాదు, ఈ దేవుడి దగ్గర ఉంటే మాకు ఇదే, ఈ కొత్తిమీర, ఈ మన్నాయే, ప్రతిరోజు ఈ నీరే, ఇదే మాకు మాంసం తేలాలనిపిస్తుంది. కాబట్టి మా మనసంతా దేని మీదకి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఈరోజు దేవుణ్ణి విసర్జించడానికి అనేక కారణాల్లో ప్రప్రథమమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ తిండి కోసం దేవుని మందిరాన్నే మానేసేవారు చాలామంది ఉంటారు. ఈరోజు భోజనాలు ఎడుతున్నారు అనుకోండి, ఎంత వేలాది మందిగా వచ్చేస్తారండి ప్రజలు. మరి అదేంటో కానీ ప్రజలకు అలాంటి వాళ్ళే కావాలి. స్వచ్ఛమైన వాక్యం చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు ప్రియులారా, పలానా సహోదరి, పలానా యేసువర ప్రసాద్, నువ్వు బాధపడుతున్నావు అని ఎక్కడి నుంచి పిలిచాను అనుకోండి, అయ్యి బాబో ఈ పాస్టర్లో మహిమ ఉందే, ఏం చెప్తాడులే ఈ సూర్య ప్రకాష్ గారు ప్రతిరోజు అరుస్తాడు వాక్యం వాక్యం వాక్యం, ఈ జీవనం ఏం చెప్తాడులే ప్రతిరోజు వాక్యం వాక్యం వాక్యం. ఇలాంటి వాళ్ళే ప్రజలు లైక్ చేస్తున్నారు తెలిసి. ఈ రోజుల్లో శుద్ధమైనటువంటి వాక్యం చెప్పాం అనుకోండి, ఎవరో పట్టించుకోరు, అలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకే. ఈరోజు ప్రియులారా చూడండి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం, శరీర సంబంధమైనటువంటి తిండి కోసం ఏమైపోతున్నారు వీళ్ళు? ఈ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి వద్దనుకోవడానికి కారణం. మరి ఈరోజు ప్రియులారా బైబిల్లో ఉంది, ఒక్క పూట జ్యేష్ఠత్వపు హక్కు కోసం కాదు, ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్నే యోసేపు అమ్మేసుకున్నాడు. దేమాయహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు సంఘములో ఉన్నటువంటి మనము శరీర సంబంధమైనటువంటి ధనము కోసము, శరీర సంబంధమైనటువంటి ఆహారము కోసము దేవుని మందిరానికి రావట్లేదా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దావీదు ఏమడుగుతాడో తెలుసా? దావీదు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీ పాదాల చెంత ఒక్క వరం అడుగుతున్నా, నా వరం ఏంటో తెలుసా? నిత్యము నీ మందిరంలో ఉంటాను, నాకు ఆ వరం దయచేయి అన్నాడు. దావీదు అన్నాడు, నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటానని దావీదు అన్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, విలువైనటువంటి ఆరాధనను ఈరోజు వద్దనుకుని ఎందుకు వెళ్ళిపోతున్నారు? కూలి పని కోసం, దేనికోసం? శరీర సంబంధమైనటువంటి తిండి కోసం, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం. యాషావు వలె, దేమా వలె, ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా ఏం చేస్తున్నామో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్తున్నాను, భయపెట్టడానికి కాదు. నీకు 2,000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి దేవుని సన్నిధి మానేసి కానీ వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు సంపాదించేది ఆ 2,000, పోగొట్టుకునేది 2 లక్షలు అవుతుంది. వాస్తవం చెప్తున్నాను నేను, భయపెట్టడానికి కాదు, నేను నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది నా అనుభవం ప్రియులారా. దేవుని సన్నిధిని మాని ఒక్క 2,000 రూపాయల కోసం, 1,000 రూపాయల కోసం అక్కడికి వెళ్ళి పాటలు పడతాం మనం. ఆ రోజు సంపాదించుకున్నదే నలుగురు కూర్చుని తింటే అరిగిపోతుంది, తరిగిపోతుంది, ఖర్చు అయిపోతుంది. ఆ 2,000 రూపాయల కోసం దేవుని సన్నిధి పోగొట్టుకుని గుడి మానేసావు కదా, మందిరం మానేసావు కదా. నీవు సంపాదించుకున్న 2,000కి ఇంట్రెస్ట్ వేసి 2 లక్షలు పోయేలా దేవుడు చేస్తాడు. నిజం ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిని ఏమాత్రం కూడా, మరి మీరు అనొచ్చు, మరి అవసరాలు ఉన్నాయా, 2,000 నాకు కావాలి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆయన ఏమంటాడంటే, తన్ను అడుగు వారికి ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు తన కుమారుడు తాను వచ్చి రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా, చేపను అడిగితే పాము ఇస్తాడా? మరి ఈ విశ్వాసం అంతా ఎక్కడికి పోతుంది? శరీర సంబంధమైన తిండి కోసం వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి వద్దనుకున్నారు. ఇంకొకటి ఏం చేశారు తెలుసా ప్రియులారా? ఇంకొకటి చాలా బలమైనటువంటిది, సేవకుడి మాట వినలేదు. సేవకుడి మీద ఏం చేశారు? వాళ్ళు సనుక్కున్నారో, తిరుగుబాటు చేశారు. ఈ వాక్యం కోసం వచ్చే వారం మాట్లాడతాను, ఎందుకంటే అది 5 నిమిషాల్లో 10 నిమిషాలు అయిపోయేది కాదు. సేవకుని మాట విడిచిపెట్టి పక్కకు వచ్చిన ప్రజలు అసలు ఎలా తయారయ్యారు? వాళ్ళు అసలు సేవకుడు గొప్పతనం ఏంటి సంఘానికి తెలియాలి. అది వచ్చే వారం మాట్లాడతాను, దేవుడు సమయం ఇస్తే. సేవకుడి కోసం ప్రత్యేకంగా వచ్చే ఆదివారం మాట్లాడతాను. అది 3వదే. ఇక లాస్ట్గా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇన్ని చేసినా ప్రియులారా దేవుడు వాళ్ళని ఏమనలేదండి. ఎన్ని చేసినా వెనకాల సమస్యలు తరుముతుంటే మేము వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ కింద దూరేస్తామన్నారు కదా, అప్పుడు కూడా దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? పోలే, నా ప్రజలు ఏదో భయపడ్డారు సమస్యలు చూసి అనుకున్నాడు. ఆహారం లేనప్పుడు మొరపెట్టారు కదా, పోలే ఆకలి వేస్తుందేమో అనుకున్నాడు. నీరు లేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కదా దేవుని, అప్పుడేమనుకున్నారంటే పోలే దాహం వేస్తుందేమో అనుకున్నారు. ఇంకా ప్రియులారా, ఈ మాంసం అడిగినప్పుడు పోలే తినాలేమో అనిపిస్తుందని ఒక పక్షుల్నే రప్పించి మాంసాహారాన్ని దేవుడు వాళ్ళకి పెట్టారు. ఇక్కడ దేవుడు ఎప్పుడు బాధపడలేదండి ఈ విషయాల్లో.
ఇప్పుడు జరిగిన విషయాల్లో వీళ్ళ ఉల్లిగడ్డలు అడిగినా, లేకపోతే మాంసం అడిగినా, నీరు అడిగినా, మన్న అడిగినా దేవుడు ఏం బాధపడలేదు. కనీసం వెనకాల శత్రువులు తరుముతున్నా, విశ్వాసాన్ని విడిచిపెట్టినా పోలే, సమస్యలు చూసి భయపడ్డారేమో అనుకున్నాడు. వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పు ఏంటో తెలుసా? సేవకుణ్ణి తృణీకరించారు. దానికోసం వచ్చే వారం మాట్లాడతాను. సేవకుణ్ణి తృణీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఘోరమైన తప్పు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన యెహోవా అన్న దేవుడు ఏమయ్యాడో మాకు, సేవకుడు మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు. ఆ మాట చూద్దాం, చూడండి. 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయం తెరవండి. అక్కడ ఉంటుంది చూడండి ప్రియులారా. 32 మొదటి నుంచి. మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని అతనితో చెప్పారంట. అసలు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన యెహోవా అన్న దేవుడు ఏమైపోయాడో మాకు తెలీదు, మమ్మల్ని తీసుకొచ్చినటువంటి సేవకుడైన మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. కాబట్టి ఏం చేస్తావు నీవు అహరోను, మా కోసం మా బంగారం అంతా ఇచ్చేస్తాము, మా కోసం ఏం చేస్తావో తెలిసి నీవు ఒక విగ్రహాన్ని చెయ్యి, మేము దానికి ఏమవుతాము ఎక్కడ దేవునికి గుండె పగిలిపోయింది ప్రియులారా. ఎప్పటి వరకు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు చూసి చూడనట్టు దేవుడు వదిలేసాడు. పోలే ఆహారం కోసం, పోలే సమస్యల కోసం, పోలే నీటి కోసం, మాంసం కోసం అనుకున్నాడు. కానీ వీళ్ళ సాక్షాత్తు దేవుడిని ఏం చేసాడు తెలుసా? ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలీదు, అతన్ని నడిపించినటువంటి దేవుడు ఏమైపోయాడో తెలీదు. కాబట్టి వాళ్ళ మాకొద్దు, ఇప్పుడు మమ్మల్ని ఏలడానికి మేము ఒక విగ్రహాన్ని చేసుకుంటున్నాము, దాన్ని మా ముందు పెడతాము, మేమేమైపోతాం వాటికి అంటే వాళ్ళ జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేనికి ఇచ్చారు? ఒక బొమ్మకి ఇచ్చారు. ఈ మాట బయట విగ్రహారాధన కోసం నేను మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ విశ్వాసాలు మనం తప్పు పట్టకూడదు. ఎవరి మతాన్నైనా గౌరవించాలి, వాళ్ళ విశ్వాసాన్ని మనం తప్పు పట్టకూడదు. ఈ ప్రజలు, దేవుని ప్రజలు ఏం చేశారంట? దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని పక్కన పెట్టేసి దేవుడి స్థానంలో ఇప్పుడు ఏం పెట్టుకున్నారు? ఒకటే పెట్టుకుని ఎక్కడి నుంచి ఇదే మా దేవుడు, ఇక్కడి నుంచి ఇతనే మా దైవ సేవకుడు, మేము దీనికి చేసుకున్నటువంటి ఈ బొమ్మకి ఏమైపోతాము? దాసులం అయిపోతాం. ఈరోజు ప్రియులారా, సంఘంలో మనం కూర్చుని వాక్యం వింటున్నాం కదా. ఈరోజు మనం వాక్యం వింటున్నాం, కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉంది. దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయంలో ఏం పెట్టుకుంటున్నామో తెలుసా? కొంతమంది అయితే అమ్మాయిని పెట్టుకుంటున్నారు గర్ల్ ఫ్రెండ్ అని, కొంతమంది అయితే అబ్బాయిని పెట్టుకున్నారు బాయ్ ఫ్రెండ్ అని, కొంతమంది అయితే అబద్ధాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే వ్యభిచారాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే దొంగతనాలు పెట్టుకుంటున్నారు, కొంతమంది అయితే దయ దాక్షిణ్యాలు ఏమీ లేనటువంటి కఠినమైనటువంటి హృదయాన్ని ఎక్కడ పెట్టుకున్నారు? లోపల మనసులో పెట్టుకున్నారు. దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయం ఈరోజు ఏం చేసింది తెలుసా? ఒక స్వరూపాన్ని చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. మనం ఒక స్వరూపాన్ని చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం. అదేం చేస్తుందో తెలుసా? మనల్ని మన కుటుంబాన్ని, మన పిల్లల జీవితాన్ని దాన్ని కాళ్ళ కింద పెట్టేసుకుని ఆశీర్వాదాలకు మనం వెళ్లకుండా మన జీవితాలను అలా ఏం చేస్తుంది అని చేస్తుంది. చేసిన తప్పేంటో తెలుసా? వారు ఆ రోజు ఏం చేశారంటే ఒక బొమ్మను పెట్టుకుని దానికి లోబడిపోయారు, దేవుని కూడా విసర్జించేసి. ఈరోజు మనం కూడా ప్రియుల సంఘంలో కూర్చుని వాక్యం వింటున్నాం. ఈ ప్రజలు చెవులారా వింటున్నారు కానీ, వీరు కన్నులారా చూస్తున్నారు కానీ, వీళ్ళ హృదయం నాకేమైపోయింది? వీళ్ళ హృదయం మనకు దూరంగా ఉంది. వీళ్ళ హృదయాలు నేను లేను, నాకిష్టమైనవి లేవు, నాకిష్టం కానటువంటి కార్యాలు ఉన్నాయి. ఎవరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారమైనటువంటి మార్గాలకు వారు ఏమైపోయారు? తొలగిపోయారు. ఎవరికి నచ్చిన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి ఈరోజు నీ హృదయంలో ఏముంది? దేవుడు ఉండాల్సిన స్థానంలో ఆ ప్రజలు పెట్టుకున్నటువంటి ఒక విగ్రహాన్ని నువ్వు పెట్టుకున్నావా నీ హృదయంలో? విగ్రహం అంటే నాట్ ఓన్లీ ఒక బొమ్మ కాదు. దేవుడు ఇవ్వాల్సినటువంటి స్థానం, దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఒక అబ్బాయిని మనసులో ఉన్నాడా, లేదా ఒక అమ్మాయిని జీవితంలో ఉందా? చాలా ప్రమాదకరం అది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయంలో కక్షలు ఉన్నాయా దేవుడి కంటే ఎక్కువగా? దేవుడికి ఉండాల్సినటువంటి ఈ హృదయంలో అపవిత్రత ఉందా, కాముకత్వం ఉందా, జారత్వం ఉందా? ఏముందా అసలు నీ హృదయంలో? దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయంలో వాళ్ళు బొమ్మలు పెట్టుకున్నట్టు ఈరోజు ఎవరిని పెట్టుకున్నారు? ఒక చెల్లి ఉండేది.
ఒక సభ జరుగుతుంటే ఆ సభకి వెళ్ళింది. ఆ సభలో సేవకుడు వాక్యం చెప్తుంటే మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత ప్రియులారా బాప్తీసం తీసుకుందామని ముందుకు వెళ్తుంది. స్టేజ్కి ఇక్కడికి కొంచెం దూరమే ఉంది. స్టేజ్కి ఇక్కడికి సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, మారు మనసు పొందానని చెప్పి పాపాన్ని ఒప్పుకోవడానికి వెళ్తుంది. సడన్గా ఒక ఫోన్ వచ్చింది ఆ అమ్మాయికి. ఎవరో తెలుసా? తన హృదయంలో పెట్టుకున్నటువంటి బాయ్ ఫ్రెండ్ అనమాట. అంటే వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అమ్మాయి. ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో అప్పటికి 9:30 ఎంత అవుతుంది టైం, 9:30 అవుతుంది. ఎక్కడ ఉన్నావు అంటే నేను పలానా మీటింగ్లో ఉన్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్దాంరా. అయ్యో నేను మందిరంలో ఉన్నాను, నేను తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే వెళ్ళని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి ముందుకెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియక మొత్తానికి దేవుణ్ణి వదిలిపెట్టేసి వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి రోడ్డు దాటుతుంది. యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఇలా వచ్చి రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో పెద్ద ట్రక్ వచ్చి ఆ అమ్మాయి మీద నుంచి పట్మను కొట్టి వెళ్ళిపోయింది. ఉన్నపాటుగా ఏమైపోయింది, అమ్మాయి రక్తం కక్కుకొని అన్నీ పగిలిపోయి అన్నీ బయటకు వచ్చేసి ఆ సాక్ష్యం ఆయన చెప్పేటప్పుడు కన్నీరు మొత్తం షట్ట తడిసిపోద్ది ప్రియులారా. ఎంత వేదనతో ఏడుస్తూ ఇప్పటికీ ఆ సేవకుడు చెప్తాడంటే, జోసఫ్ గారు ఆ రోజు నా చెల్లి హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ విగ్రహం నా చెల్లి ప్రాణాలో ఈరోజు ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఉన్నటువంటి స్థానములో వారు విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఈరోజు నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? తల్లిదండ్రుల కంటే ఎక్కువైపోతున్నాయి ఇవి ప్రియులారా. యవనస్తులు చచ్చిపోతున్నారు. ఈరోజు 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రుల ప్రేమ వీళ్ళ కనబట్టలేదు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక 2-3 ఇయర్స్ పరిచయమైనటువంటి స్నేహాలు ఎక్కువైపోయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏముంటుంది ఈరోజు నీ హృదయంలో? యవనస్తురాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే కాదు, మనం కూడా సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఏది ఉంటుందో మన హృదయంలో. నీ హృదయంలో ధనాపేక్ష ఉందా, మోహం ఉందా, కామం ఉందా, వ్యభిచారాలు ఉన్నాయా, అపవిత్రత ఉందా? ఏమున్నాయి ప్రియులారా? మనమందరము కూడా ప్రియులారా ఈరోజు ఈ వాక్యం అనేటువంటి అర్థంలో మనం చూసుకోవాలి. వాళ్ళు దేవుడు ఇన్ని కారణాలు బట్టి ఏమనుకున్నారు తెలుసా? సమస్యల నుంచి గట్టెక్కలేం మేము. దేవుడి దగ్గర ఉంటే మాకు సరైన తిండి ఉండదు, ఏం వస్తుంది మందిరంకి వెళ్తే. మూడోది ఏంటో తెలుసా? సేవకుడు మాట ఎందుకు మాకు, అది వచ్చే వారం చూద్దాం. నాలుగోది ఏం చేశారు తెలుసా? దేవుడు ఉండాల్సిన ఈ హృదయంలో దేవుడు వద్దు, మాకు వేరే వాళ్ళు ఏం కావాలి, మాకు వేరే వాళ్ళు కావాలి. ఇన్ని తప్పులు చేసి చివరికి దేవుడు బాధపడి ఏమన్నాడు తెలుసా? పెంచాను, కన్నాను, గొప్పవారిగా చేశాను, నా మీద ఏం చేశారు వీళ్ళు? తిరుగుబాటు చేశారు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, మరి నా మీద ఏం చేశారు? తిరగబడ్డారు. ఎద్దు తన కామందని ఎరుగుతుంది, గాడిద తన సొంతమని దొడ్డు తెలుసుకుంటుంది. నా ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారని సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలు నువ్వు బాధపడకయ్యా, నువ్వెందుకు బాధపడతావు? నిన్నేదో విసర్జించినట్లు నిన్ను కాదు విసర్జిస్తా, నన్నే విసర్జించేశారు వాళ్ళు. నేనే లెక్కలేని వాడిని అయిపోయాను వాళ్ళకి, వాళ్ళు చెప్పినట్లు చెయ్యంకి ఏం చేస్తామని దేవుడే కామైపోయాడు ప్రియులారా. ఈరోజు అంతలా దేవుని నువ్వు బాధ పెడుతున్నావేమో సంఘంలో ఉండి. నీ స్థితి నీకే తెలుసు, నా స్థితి నాకే తెలుసు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ప్రియులారా. మనం అందరము మీరున్నటువంటి ఆ స్థలంలోనే కళ్ళు మూసుకోండి ప్రియులారా. ఈరోజు దేవుణ్ణి బాధ పెడుతున్నావేమో నీవు ప్రియులారా. ఈరోజు దేవుణ్ణి వద్దనుకుంటున్నావేమో సరైన సంబంధమైనటువంటి తిండి కోసం, సరైన సంబంధమైనటువంటి ఆహారం కోసం. హృదయంలో ఉన్నటువంటి దేవుని కంటే విలువ వేరే స్థానాన్ని దేవునికి ఇస్తున్నావేమో, వద్దనుకుంటున్నావేమో. ఎంత బాధపడుతున్నాడో తెలుసా దేవుడు? ఈరోజు దేవుణ్ణి అడుగు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల వలె ఎందుకోసం నీవు దేవుణ్ణి వద్దనుకుంటున్నావో? సరైన సంబంధమైనటువంటి తిండి ఎక్కువైపోయిందా నీకు దేవుడి కంటే? సరైన సంబంధమైనటువంటి ఆహారాలు ఎక్కువైపోయినాయా దేవుడి కంటే? మాట్లాడాలి, మౌనంగా ఉండకూడదు. అలా దేవుణ్ణి అడగండి, ప్రభువా క్షమించు నన్ను. ఈరోజు దేనికోసం దేవుణ్ణి వద్దనుకుంటున్నావు నీవు? ఈరోజు వారు విగ్రహాన్ని చేసుకున్నారో, వాళ్ళు ముందు పెట్టుకున్నారో, అలా నీవు వద్దనుకున్నావా దేవుణ్ణి ప్రియులారా? గ్లోరియస్ ఫాదర్ యేసయ్య దేవుని వద్దనుకుంటున్నారు. సమస్యల నుంచి గట్టెక్కించలేడు. వెనక ఉందే పరో సైన్యం, వాళ్ళ కాళ్ళ కింద వెళ్ళి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులుగా మారిపోతాం మేము అనుకుంటూ ఉన్నారు ప్రియులారా. యేసయ్య స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అమ్మ నోరు విప్పండి, మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి అడగండి, ఎంతలా దేవుని నువ్వు బాధ పెట్టావో, ఎంతలా దేవుని బాధ పెట్టావో. నీ కార్యాల ద్వారా నీ హృదయంలో వేరే వ్యక్తిని పెట్టుకుని, లేదా వేరే పాపాన్ని పెట్టుకుని, వేరే స్థితిని పెట్టుకుని దేవుణ్ణి వద్దనుకున్నావేమో. దేవుడేమన్నాడు తెలుసా? పిల్లలను పెంచి గొప్పవారుగా చేశాను నేను, నా పిల్లలే నా మీద తిరగబడిపోయి ఉన్నారు.
నా పిల్లలే నా మీద తిరగబడిపోయి ఉన్నారు ఈరోజు దేవుడిని కోసం అంతలా బాధపడుతున్నాడేమో ఆలోచించి ఒకసారి. అంతలా నీవు దేవుణ్ణి బాధ పెడుతున్నావేమో. శరీర సంబంధమైన ఆహారాల కోసం, సమస్యల కోసం సేవకుడే వద్దనుకుని, ప్రియులారా దేవుడే వద్దనుకుని ఈరోజు మన జీవితాలు దేవునికి సొంతమైపోవాలి. ఈరోజు మన జీవితాలు దేవునికి సొంతమైపోవాలి. ఆయన కంటే ప్రేమించే దేవుడు ఎవరూ లేరు ఈ లోకంలో. ఆయన కంటే ఎక్కువగా ప్రేమించే నరుడు ఎవడో లేడు. అన్ని స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో ఒకానొక రోజు నీ ఆస్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకానొక రోజు నీ ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకానొక రోజు నీ ప్రాణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ శరీరమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీవు దేవుని న్యాయపీఠం ఎదుట ఒంటరిగా నిలబడాలి. నిన్ను చూసి ఆయన ఆ రోజు బాధపడకూడదు, నిన్ను కన్నాను, పెంచాను, ఏం ఉపయోగం నీ వల్లని దేవుడు అనకూడదు. కాబట్టి భూమి మీద ఉండగానే దేవా నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను అనే చిన్న ప్రార్థన నీ మనసులోంచి వస్తుందా? ఈరోజు దేవుని బాధ పెడుతున్నావేమో ఒక్కసారి అడుగుతావా?